హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ మ్యాచ్లో స్టార్టింగ్ నుంచి ఒక డిసిజన్ తీసుకున్నాను గైస్. టుడే నో రష్, ఓన్లీ రొటేషన్. జోన్తోనే ప్లే చేయాలి. సర్వైవర్లో ఖచ్చితంగా ఫస్ట్ ఉండాలి. బట్ మోస్ట్ ఎక్కువ కిల్స్ ఉండకపోవచ్చు, కానీ ఫోకస్గా బుయ్యా మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఇప్పుడు సోలో 1 వర్సెస్ స్క్వాడ్ కాబట్టి ఒక ఆటో మ్యాచ్ ఆఫ్లోనే ఉంది. ఇప్పుడు మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. I never wanted to come to this place, but my choices were limited. అది ఖచ్చితంగా మనం బుయ్యా అని ఫిక్స్ అయిపోయింది. మినిమం కిల్స్ కాకపోయినా ఖచ్చితంగా బుయ్యాకి అయితే ట్రై చేయాల్సింది. మనకి లాస్ట్ ఎడ్జ్ వరకు ఉండాలి అనుకుంటే మనకి ఫస్ట్ వెహికల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెహికల్ తీసుకున్నాక మనం చేస్తూ ఆడాలి. Battle Royale. Battle in style. ఇప్పుడు మన లొకేషన్లో ల్యాండింగ్ ప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక పర్లేదు, సేఫ్ గేమ్గా ఆడాలి మనం. Head there. మన ల్యాండింగ్ మనం ఖచ్చితంగా బుయ్యా కొట్టాలంటే చాలా సేఫ్గా జోన్ ఎడ్జ్ టు ఎడ్జ్ సర్వైవ్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. మనం Got a gun. జోన్ స్టింక్ అవుతున్నా కానీ మనం Go for the arsenal. ఒక్క రాంగ్ మూవ్ వేసినా కానీ 50 మైనస్ పడుతుంది మనకు ర్యాంక్. ఈ ర్యాంక్ పుష్ అనేది ఫ్రమ్ డైమండ్ 3 to అప్ టు హీరోయిక్ వరకు ఫిక్స్ ఉంటుంది. మనకి నెక్స్ట్ AC-80 డబల్ రేంజ్ గన్ అన్నా లేకపోతే వుడ్ పీకర్, ఈ లాంగ్ రేంజ్ గన్స్లో ఈ 2 రైఫిల్ గన్స్లో ఈ 2 ఏది దొరికినా మనకి ఫేవరే. ఓకే, మనం పార్ఫాల్ అయితే తీసుకున్నాం. ఓకే, ఇది కూడా డబల్ రేంజ్ కాబట్టి దూరం ఉన్న ఎనిమిని కూడా మనం అదే సేమ్ డ్యామేజ్తో ఎంత దూరం ఉన్నా మనం కొట్టగలం. మన చుట్టుపక్కల అయితే ఎక్కడ ఎనిమిది దిగలేదు. ఇక వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. Target arsenal still locked.
మీకు ర్యాంక్ పుష్ వీడియో ఇది నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ర్యాంక్ ఏంటో కూడా కామెంట్ చేయండి. మనకి ఫస్ట్ వెహికల్ కావాలి కాబట్టి నియరెస్ట్ ఎక్కడైనా వెహికల్ ఉందేమో చూడాలి ఫస్ట్, ఎందుకంటే సేఫ్గా తిరగాలి మనం. ఫస్ట్ మన దగ్గర కీ ఉంది కాబట్టి ఫస్ట్ అది ఓపెన్ చేసేద్దాం. Arsenal unlocked! దాంట్లో ఏదైనా గన్స్ ఉంటే మనం తీసుకోవాలి. వెళ్ళిపోయింది కార్. మ్యాక్ ట్రిపుల్ చిప్, ఓకే, అప్గ్రేడ్ వర్షన్ యూజ్ చేద్దాం. I'm being haunted! గ్రోజా అవసరం, ఏ అవసరం లేదు. టార్ఫాల్తోనే రేంజ్ ఉంటుంది కాబట్టి, డబల్ రేంజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఎనిమిది ఉండే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే తెలుసు కదా పీక్ అంటేనే ఎనిమిది. పీక్ ప్లేస్ నుంచే మనం ఎనిమిస్ చాలామంది డివైడ్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఎనిమిస్. మనకు ఒక 4 కిల్స్ దొరికినా చాలు, బట్ బియ్యం ముఖ్యం. 1 versus 4 వితౌట్ కిల్స్, సేఫ్ గేమ్. మేబీ అవ్వచ్చు కిల్స్, కానీ ఎక్కువ అవ్వవు, ఎందుకంటే నేను ఆల్రెడీ టాప్ 10 దగ్గరికి వచ్చాను కాబట్టి మేబీ కిల్స్ రాకపోవచ్చు. ఇక్కడ ఏదో ఫైటింగ్ జరుగుతున్నట్టు. ఓకే, 1 సెకండ్. ఓకే, 1 కిల్ నాక్ డౌన్ అయితే అయ్యాడు. అయ్యయ్యో, వాడు రివ్యూ ఇచ్చేస్తాడే. ఎస్విడి దొరికినా, వుడ్ పికర్ దొరికినా చాలు, మనకి లాంగ్ రేంజ్లో బాగా ఉపయోగపడుతుంది.
మనం ఈ గట్టు పైకి వెళ్దాం. ఇక్కడ ఎవరైనా ఉంటే కిల్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మన చుట్టూ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారో చూసుకోవాలి. నోబడీ ఈస్ దేర్. వెళ్ళిపోవచ్చు మనం. ఇక ఎవరు లేరంటే మనం అటు వెళ్ళిపోవచ్చు. ఫైనల్ సర్కిల్కి దగ్గరలో ఆడ ఫైట్ జరుగుతుంది. ఓకే, పారాఫాల్టిక్ ఓకే, 1 కిల్ కన్ఫర్మ్ అయిపోయింది. 1 కిల్ అయిపోయింది. జోన్ ఎడ్జ్లో ఉంది ఒక టీం. Double takedown. సెకండ్ కిల్ అయిపోయింది. థర్డ్ కిల్ కాబోతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అయిపోయింది. బుయ్యా. మనం అనుకున్నట్టు కొన్ని మ్యాచెస్ రష్తో గెలవవు, కానీ పేషెన్స్తో మాత్రం లెజెండ్ అవుతాం. గాయస్, ఈ గేమ్ ప్లే నచ్చితే లైక్ చేయండి, కామెంట్, ప్రజెంట్ ఉన్న ర్యాంక్ ఏంటి కూడా కామెంట్ చేయండి. ఈ ర్యాంక్ పుష్ వీడియో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. మనం అప్ టు ఈ ర్యాంక్ పుష్ జర్నీ అనేది నెక్స్ట్ వీడియోలో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్ టు మనం హీరోకి వెళ్ళేంత వరకు స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.